వృషభ రాశి వారికి గ్రహణ కాల సమయంలో చూడరాని పరిస్థితి ఉంది కనుక గ్రహణ దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు మాటను అదుపులో ఉంచుకోవడం, డబ్బులను దువారాగా ఖర్చు పెట్టకుండా సమృద్ధిగా ఉండినను స్వల్పమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఆలోచన విధానంగా మీరు పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మీకు ధనపరమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే అర్ధాష్టమ కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, మిమ్మల్ని ఏదో అనుకుంటున్నారు, మీ గురించి చర్చించుకుంటున్నారు అనేటువంటి ఒకసారి ఆలోచనలు పడుతూ ఉంటారు. మీరు సింహం లాంటి వారు, ఏనుగు లాంటి వారు. మీరు వీధి వెంట వెళ్తూ ఉంటే అనేక మంది మీ గురించి చర్చించుకుంటారు. తప్పేముందండి? మీలో ఉండబడిన సద్గుణాల వలన, మంచి కార్యక్రమాలు ఆచరించడం వలన మీకు పొగడ్తలు, సన్మానము, రాజయోగము రాయబడి ఉంది కనుక మీ గురించి చెప్పుకుంటారు. అది ఆనందంగా స్వీకరించండి. పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా దాన్ని మౌనంగా స్వీకరించగలిగినట్లయితే మీరు ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకబోతారు. అదే కాకుండా వృషభ రాశి నుంచి 4వ స్థానంలో ఈ చంద్రగ్రహణ సంచార స్థితి ఉంది కనుక వృషభ రాశి జాతకులు మీరు దయచేసి గ్రహణము మీకు దోషము ఉంది కనుక దోషకాల సమయంలో నవగ్రహ మంత్రములను, రుద్రుడి యొక్క మంత్రములను, శ్రీమన్నారాయణుడి యొక్క మంత్రములను లేకుంటే గురుచరిత్ర పారాయణం చేయగలిగినట్లయితే ఉంటుంది. గ్రహణ దోషం తొలగించుకోగలగాలి. దయచేసి గ్రహణకాల సమయంలో భోజనం చెయ్యొద్దు, వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి అని చెప్పి కూడా గమనించాలి. గ్రహణ తదనంతరము ఈ యొక్క గ్రహణ శాంతి పూజ చేయించుకొని పాలను, బొబ్బర్లను, నీటిని దానం చెయ్యండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. విశేషంగా మిథునరాశి వారికి ఏడాది తర్వాత రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు భగవాను ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనము, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ఏకాదశ స్థానంలో శని భగవానుడు, అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉండడం వల్ల నూతనమైనటువంటి ఇంటి స్థలాలు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలలో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు కనుక ఈ కాళభైరవ అష్టమి సందర్భంగా